ఓల్డ్ సిటీలో మెట్రో రైలును త్వరగా పట్టాలెక్కించేందుకు స్థల సేకరణ ప్రక్రియ వేగవంతమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట మార్గంలో సుమారు 7.5 కిలోమీటర్ల భూమిని సేకరించే పనులు ముమ్మరమయ్యాయి. గుర్తించిన 1100 ప్రభావిత ఆస్తుల సేకరణ చకచకా సాగుతోంది. భూ సేకరణ చట్టానికి లోబడి 1100 ఆస్తులకు గాను 900 ఆస్తులకు జిల్లా కలెక్టర్కి రిక్విజిషన్ సమర్పించినట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ మరియు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వాటిలో 800 ఆస్తులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ను కలెక్టర్ దఫాలుగా జారీ చేశారని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ వెల్లడించారు. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యాజమానులతో సానుకూలంగా చర్చించినట్లు చెప్పారు. రోడ్డు విస్తరణలో, మెట్రో నిర్మాణంలో మతపరమైన చారిత్రక కట్టడాలను తప్పించి ఇంజనీరింగ్ సొల్యూషన్లతో పరిరక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. మెట్రో రైలు రాకతో పాత నగరం ఆకర్షణీయంగా రూపుదాలుస్తోందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడే కాకుండా ఈ ప్రాంత కాలుష్య రహితంగా అవుతోందని చెప్పారాయన. ఓల్డ్ సిటీలో మెట్రో రైలు మార్గానికి సీఎం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు సీఎంకి వివరిస్తున్నామన్నారు.